తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన పర్యటనకు సానుకూల స్పందన లభిస్తుంది. లైవ్ సెన్సెస్ లో పెరిగిన కన్నా అమెజాన్ సంస్థ భారత్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకొచ్చింది. అమెజాన్ ఇండియా పేరుతో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఈ ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు మొదలు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి బృందం పేర్కొంది. అలాగే కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ను రేవంత్ రెడ్డి టీం సందర్శించింది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన పర్యటనకు సానుకూల స్పందన లభిస్తుంది. లైవ్ సెన్సెస్ లో పేరెన్నికగన్న అమెజాన్ సంస్థ భారత్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకొచ్చింది. అమెజాన్ ఇండియా పేరుతో హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఈ ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు మొదలు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి బృందం పేర్కొంది. అలాగే కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ను రేవంత్ రెడ్డి టీం సందర్శించింది. అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. గుడ్ మార్నింగ్. అమెరికాలో నిజానికి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా బిజీగా ఉంటున్నారు. హైదరాబాద్ కు స్థాయిని తీసుకురావాలి, హైదరాబాద్ లో కార్యకలాపాలు కూడా విస్తరించాలి అన్న ఉద్దేశంతో నడుస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది చివరిలో కూడా హైటెక్ సిటీలో కొన్ని పనులు కూడా ప్రారంభించబోతున్నారు. అమెజాన్ సంస్థ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంట్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మరి ముఖ్యంగా హైదరాబాద్ అనేది పెట్టుబడులకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్రపంచం అదే భారతదేశంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ భౌగోళికంగా కూడా ఆర్థికంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా డెవలప్మెంట్ కి బాగుంటుంది. సో ఆ ఉద్దేశంతో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకెళ్తున్నారు. ఇంకా దీంట్లో భాగంగా హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అట్లాగే నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులతోటి తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్ కు ఒక పర్యాయపదంగా నిలుస్తుందన్నటువంటి ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశం పైన పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ నుంచి తెలంగాణకు మరి ముఖ్యంగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పిలుతామంటూ కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా మరి చెప్తున్నారు. ప్రస్తుతానికి అమెరికాలోని కాలిఫోర్నియాలో పర్యటిస్తున్నటువంటి ఆయన ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో కూడా టెక్ యూనికార్న్ సీఈఓలను కూడా ఉద్దేశించి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ కూడా తెలంగాణకు రావాలి, తెలంగాణను సందర్శించండి, మీ భవిష్యత్తును ఇక్కడ ఆవిష్కరించుకోండి, అందరం కలిసికట్టుగా ఒక కొత్త భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం అంటూ కూడా రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. హైదరాబాద్ కు హెల్త్ సైన్స్ లో కూడా పేరొందింది. సో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ పెట్టుబడులని ఆకర్షించేటువంటి విధంగా ముందుకెళ్తున్నారు. సో ఇప్పటి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సస్ లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే తన మంత్రివర్గ బృందం. సో కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి అంటే అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకత ఎట్లయితే ఉంటుందో ఆ లక్ష్యాన్ని సూచించే విధంగా ఉంటుంది. అవుట్ ఆఫ్ మెనీ వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. సో దాంట్లో భాగంగా తెలంగాణ కూడా ది ఫ్యూచర్ స్టేట్ అనేది ఒక నినాదంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా అంశాలు మన దేశంలోని రాష్ట్రాలకు ఇట్లాంటి ప్రత్యేక నినాదాలు ఏమీ లేవు వాస్తవానికి. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి అట్లాంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం, ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటో చూపించాలి, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అంటూ కూడా పిలవాలి అన్నటువంటి ఉద్దేశం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో భాగంగా చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రపంచంలో ఉన్నటువంటి టెక్ ఇండస్ట్రీస్ లకు
అన్నిటి కూడా తెలంగాణలో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. పెట్టుబడులకు అనుకూలమైనటువంటి విధానాల్ని తమ ప్రభుత్వం అనుసరిస్తుందంటూ కూడా చెప్తున్నారు శ్రీధర్ బాబు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు కూడా స్వయంగా హైదరాబాద్ కు రావాలి, సందర్శించాలంటూ కూడా ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలని, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని, సదుపాయాలని కూడా పరిశీలించాలంటూ కూడా ఆయా సంస్థలు కోరుతున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, తన బృందం అంతా కూడా హైదరాబాద్ ని ఫ్యూచర్ స్టేట్ గా, ఒక ఫ్యూచర్ తెలంగాణగా చూపించాలన్న ఉద్దేశంతో పెట్టుబడులే లక్ష్యంగా ఆకర్షణీయంగా మాత్రం ముందుకెళ్తున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.